రీజనల్ రింగ్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నుండి ఆదేశాలు రావడంతో అధికారులు దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్ పనులు మళ్ళీ మొదలుపెట్టాలని చెప్పి భావించారో భువనగిరి మండలం రాయగిరి దగ్గర ఉన్నటువంటి ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే ఉండడం జరిగింది. దానికి సంబంధించి రాయగిరి వాసులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్గా మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీనికి మీరు ఆందోళన చేపడుతున్నారు, ఎందుకు వస్తుంది? మా భూములు మాకు ఉండాలి, మాకు ఇక్కడ రింగ్ రోడ్ వద్దు, ఏం అవసరం లేదు, మా భూములు మీరు తీసుకోవద్దు, మీ భూములు మాకు ఇవ్వద్దు. అధికార పార్టీ ఉన్నప్పుడు మేము ఎప్పుడో పోయి కలెక్టర్ ఆఫీస్ కాడ కొట్లాడితే అధికార పార్టీ వాళ్ళు ఏం చేశారు, మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు మాకు సాధ్యాలు ఇస్తున్నారు అని చెప్పని మేము ధైర్యంగా ఉన్నాం. పోయి ఏం చేశారు, కలెక్టర్ ఆఫీసులో జొల్లిరు. కలెక్టర్ ఆఫీసులో జొరి ఏం చేశారు, పక్కేళ్ళు బయటపడ్డాక మా పిల్లలంతా ఏం చేశారు, మాకు మాట్లాడుతూ పోయినాక మనం ఎందుకని చెప్పి వాళ్ళకి అడ్డు తిరిగి వాళ్ళకి ఎంబడివారు ఏమైనా చేస్తే మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్గా కరెక్ట్గా పోలీస్ స్టేషన్లో రిమాండ్ చేశారు. ఇప్పుడు అధికారం పార్టీ మాకు ఒప్పుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు మేము గెలిస్తే మేము పనిచేస్తామని చెప్పని కుమ్మమ్మాయిల్ రెడ్డి, మన నాడ రవి, తంగడిపల్లి రవికుమారు మాకు ఒక చాలా అండదండగా ఉండి చాలా మాటలు ఇచ్చి మేము చేసుకొస్తాం, మేము మాట్లాడతామని చెప్పి మాకు ధైర్యం ఇచ్చారు. ధైర్యం ఇచ్చి ఆయన పొంటి మేము తిరిగినాము. ఇప్పుడు పైలశేఖర్ని తీసుకొస్తామని చెప్పి మాట్లాడించాము. పైలశేఖర్ రాలే, మా దగ్గర మాట్లాడకుంటే ఇక మాకేముంది, నువ్వే అధికారమే రాకపోతే మాకు వచ్చేటోళ్ళు ఎవరు అని చెప్పి మేము ముందట పాటలు పడితే మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేశారు. ఇక మేము మాట్లాడేటోళ్ళు ఎవరు అని చెప్పి ఇప్పుడు ధైర్యం పార్టీ వచ్చింది. మీరు ఖచ్చితంగా మాత్రం ఈ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మీరు అధికారంగా నిలబడి మాకు రింగ్ రోడ్ లేకుండా మా భూములు మాకు ఉండాలి. కొత్త ప్రయత్నం పైల్లో ఇదివరకు ఎట్లా ఉన్నదో అట్లా చేసుకోండి, మాది తీయొద్దు, మీరు మాకు ఇవ్వద్దు. అసలు మెయిన్ పాయింట్ అది ఒకటి. మీరు చెప్పండి ప్రజెంట్గా రీజనల్ రింగ్ రోడ్డు మీ దగ్గర నుంచి పోతుంది, ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? మేము ఇంతకుముందుకు ఇచ్చినాం సారు, ఇంతకుముందుకు మేము బైపాస్ ఇచ్చినాము, ఐటీఎస్ కరెంట్కి ఇచ్చినాము, గుట్టకు ఇచ్చినాము. ఈ 3-4 సార్లు నష్టపోయినాము. అందువల్లనే ఈసారి మేము ఇయ్యము. మీకు ఎక్కడికి వెళ్ళి అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి పోండి. మా పంట భూములు, మా పేద రైతులు, మేము సన్నకారు రైతులు, మేము మాకు ఉన్నదో కొద్దిగా మా దగ్గర వచ్చి మీరు దౌర్జన్యం చేయడం ఏంది, పోలీసు వాళ్ళని పెట్టి కొలవడం ఏంది, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏంది, మమ్మల్ని తరిమి కొట్టడం ఏంది, రైతులను కొట్టవద్దంటారు, రోడ్ల బేడీలు వేసి పట్టుకపోయి నల్లగొండ చెల్ల పెడతారు. మమ్మల్ని ఇట్లా భయపట్టించి మీరు ఎంతగానో మమ్మల్ని భయపట్టిస్తారు, ఎన్నాళ్ళు భయపట్టిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ కోటేరు మాట్లాడతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేనున్నా అన్నాడు. మరి ఉన్నాడు, మరి మాకు సహకరించు, అంతే, మాకు సహకరించు, మాకు న్యాయం చేయండి. మాకు ఇంకా వేరేది ఏమొద్దు సార్, మా భూములు మాకు కావాలి. మేము ఈ భూములు చేసుకొని బతాం. కోళ్ళు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, పాలు వింటాము, కూరగాయలు పండించుకుంటాము, ప్రతి ఒక్క పంట ఇదే బతుకు మాది. ఇది పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి? ఆ యాదగిరిగుట్ట కాడ చిప్ప మనం పోయి ఆడ కూర్చుంటాం, మరి అందరం పోయి చిప్ప చేతలు పట్టుకొని. మీరు చెప్పండి, ప్రభుత్వం దీనికి సంబంధించి మీ భూములు తీసుకుంటా ఉంటుంది, దానికి సంబంధించి నష్టపరిహారం కూడా ఇస్తూ ఉంటుంది. మరి నష్టపరిహారం తీసుకోవచ్చు కదా? తీసుకోండి సార్, నష్టపరిహారం వద్దు సార్. మాకున్న భూమే మా ఎకరం ఉంది, ఆ ఎకరం మాకు మా వాళ్ళు ఇక్కడ ఒక్క మనిషి కూడా ఇక్కడ రాకుండా అవకాశం ఇస్తా అన్నాడు వాళ్ళు నా ఎమ్మెల్యే సాబు. ఇదివరకు ఆయనకే మా భూములు పోవాలని చెప్తేనే వద్దని చెప్పినా ఆయన ఓట్లు వేయలేము మేము. ఈయన ఓట్లు గెలిపించుకున్నాం, భూమి ఆపుతా అంటే ఓట్లు గెలిపించుకొని ఈయన ఓటు వేసి గెలిపించుకున్నాం, భూములు ఆపుతున్నాడు. కాబట్టి మాకు ఏ భూములు ఉండాలి సార్, మాకు అవసరం లేదు. మాది ఎంతవరకు వచ్చినా కానీ సాధించాలి సార్. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఈ ట్రిపులర్ రాకుండా ఇక్కడ జేసీబీలు ఏం పెట్టా కానీ 5 రోడ్లు ఆపేసినాక మా జీవన పర్వాలేదు కానీ భూములు ఇవ్వం సార్ మేము, అంతే సార్. ఇక్కడ ఒక మహిళ కూడా ఉంది, చెప్పమ్మా. ఇంతకుముందు కూడా ఈ యొక్క RRRకు సంబంధించేసి రోడ్డు ఎక్కారు, ధర్నాలు చేశారు మీరు. సో చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ RRR పనులు మొదలు పెట్టాలని చెప్తుంది. సో మీకు కావాల్సిన నష్టపరిహారం కూడా ఇస్తూ ఉంటుంది. సో మీరు దీని ఎందుకు వ్యతిరేకిస్తారు? మాకు నష్టపరిహారం వద్దండి, మాకు ఫస్ట్ ఉన్న అలైన్మెంట్ ప్రకారం చేయడం అని కోరుతున్నాం. మాకు నష్టపరిహారం ఇవ్వదు. మా భూమి నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు. మా దాంట్లో ఇదివరకు హైటెన్షన్ పోయింది, మళ్ళీ మా వెనకాలనే బసపురం కాలువ పోయింది, 2-3 సార్లు పోయింది కదా సార్ భూమి. అందుకని మేము మాకు అలైన్మెంట్ మార్చండి. ఫస్ట్ ఎట్లా ఉంది, బడా రాజకీయ నాయకులది భూములు ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడి నుంచి అక్కడి నుంచి చేసి ఇటు తెచ్చిపెట్టిరు. అందుకోసమే చెప్తున్నా, వాళ్ళ దాంట్లోకి ఫస్ట్ వచ్చిన అలైన్మెంట్ ఎట్లుందో దాని ప్రకారం చేయమని కోరుకుంటున్నాం. అలైన్మెంట్స్ మార్చడం వల్ల మీ భూముల మీద పోతున్నాయి. ఇంతకుముందు ఫస్ట్ ఉన్న అలైన్మెంట్లో మా భూమి పోలేదు సార్, ఇప్పుడు వచ్చిన అలైన్మెంట్లో పోతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారన్నా కొంచెం మాకు సాయం చేసి అలైన్మెంట్ మార్చాలని కోరుకుంటున్నాం.
అంటే అలైన్మెంట్ చేంజ్ చేస్తే మాత్రం ఈ భూములు పోవు. మా భూమి పోవండి, భూమి మా భూములు మాకే ఉంటాయి, పోవు. 2 సార్లు ఆల్రెడీ మార్చిరు, లాస్ట్ ఫైనల్ ఇప్పుడు ఫస్ట్ 2 సార్లు మార్చిరు కదా, ఫైనల్ చేసిరు. ఇది ఎందుకంటే వాళ్ళ భూములు పోకుండా వాళ్ళు ఈ సన్నకారు రైతుల భూములు పోయేటట్టు ఫైనల్ చేసిరు. కాబట్టి అట్లా చేయకుండా మాకు ఫస్ట్ వచ్చిన అలైన్మెంట్ ప్రకారం చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి, ప్రజెంట్గా ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ పనులు స్టార్ట్ చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ పనులు అనేవి పూర్తిగా సజావుగా సాగాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల మాకు ఏ లాభం లేదు, అంతా నష్టమే ఉంది. మేము చదువుకున్నాము, మాకు జాబులు లేవు, ఏం లేవు. చేస్తున్నది ఆవులు బర్రెలు కాసుకునే బతున్నాం. దీనివల్ల మాకు ఏ లాభం లేదు కాబట్టి మాకు ఈ రీజనల్ రింగ్ రోడ్ వద్దు. అయితే దీనికి సంబంధించి అలైన్మెంట్ మార్చారు, దాదాపు 2 సార్లు అలైన్మెంట్ చేంజ్ చేశారు, ఇది 3వ అలైన్మెంట్ అని కూడా చెప్తున్నారు. సో ఎందుకు ఈ విధంగా అలైన్మెంట్ మార్చాల్సి వచ్చింది? బడా రాజకీయ నేతల వల్ల, ఎమ్మెల్యేల వల్ల, ఇక పెద్ద పెద్ద సన్నకారు రైతులను చూసి ఇక మమ్మల్ని యాగం చేస్తారు. ఇలా వాళ్ళు పెద్ద రైతులు లేరు, అంతా చిన్న రైతులు ఊరు. వాళ్ళను ఎట్లా ఎలగొట్టాలి అని ప్రయత్నం చేస్తారు పెద్ద రైతులు. ఇప్పుడు ఈ విధంగా ఈ రింగ్ రోడ్డు వల్ల మీకు ఎంత భూమి పోతుంది? మాది 3 ఎకరాలు పోతుంది. 3 ఎకరాలు పోతుంది. ఉన్న కాడికి పోతుంది, ఏం లేదు. అంటే గతంలో కూడా భూమి ఏమైనా ఇచ్చారు మీరు వేరే వాటి కోసం? మాది గతంలో హైటెన్షన్ పోయింది. హైటెన్షన్. సరే, మరో పెద్ద మనిషి ఉన్నాడు, చెప్పండి, ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు వల్ల ఎంత భూమి కోల్పోతున్నారు, ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? ఏమో సార్, మాకేం లేకుండా పోతుంది, భూమి అయితే అంతా పోతుంది. మేము బతకం, ఇక్కడ ఏం చేసుకుంటారు, మాకేం పని రావు. ఇంకో పని దాని చేసుకుని బతకం, బొర్రనో పాలు వండుకొని ఉన్న ఆస్తు పోయినాక ఇక మేము ఉండేందుకు లేకెందుకు, అంత సత్యకాలం వచ్చింది, ఏం లేదు. ఆల్రెడీ రాయగిరికి సంబంధించినటువంటి వ్యక్తులు 3 సార్లు భూములు కోల్పోయారు, మళ్ళీ ఇది వస్తే మాత్రం 4వసారి. ఎందుకు రాయగిరి ప్రాంతం నుండే ఈ విధమైన భూములు తీసుకుంటారు, అంటే మీ భూములు తీసుకుంటారు అని చెప్పి భావిస్తున్నారు? ఏమో వాళ్ళంతా పట్టు పట్టిరు, గుంజుకుందామని చూస్తారు. మనం మాత్రం ఇయ్యం, ఏడికైనా సరే, ఏమైనా సరే, ఆఖరికి జీవులు అయినా సరే, కానీ ఆస్తులు అయితే ఇయ్యం సార్. వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా మేము భూములు ఇయ్యం. మాకు ఉందే మనిషికి 2 ఎకరాలు 3 ఎకరాలు. ఎక్కడ పోతాం సార్, ఊరిసి పెట్టి ఇంత ఊరి దగ్గరికి పోయినాక ఎటు పోతాం? ఎటు పోయినా మేము బతకలేము. ఇక మేము ఇక్కడ అయితేనే చేసుకొని బతకగలుగుతాం, ఇట్నే ఉంటాం. కానీ ఇక మారుస్తామన్నారు, ఏం మారుస్తారో ఏం చేస్తారో మరి ఆ దేవునికి ఎరకాదు. మొత్తానికి రాయగిరి ప్రాంతం నుండి రీజనల్ రింగ్ రోడ్డు వెళ్ళటాన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా రాయగిరి గ్రామస్తులు చెప్తూ ఉండడం జరిగింది. గతంలో కూడా మాకున్నటువంటి కొద్ది గొప్ప భూములను ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పేసి మేము దాదాపు ఇవ్వడం జరిగింది. 3 పర్యాయాలు కూడా, ఒకటి హైటెన్షన్ వైర్స్ కోసం ఇవ్వడం జరిగింది, అదేవిధంగా రోడ్ల విస్తరణ కోసం ఇవ్వడం జరిగింది, అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించిన కాలువల కోసం కూడా మా యొక్క భూములు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు ప్రజెంట్గా మళ్ళీ 4వసారి కూడా మా భూములు కావాలని వస్తున్నారు. ఉన్నటువంటి ఆ కొద్ది భూములను కోల్పోతే మాత్రం మేము చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. మా యొక్క జీవనం అనేది పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితి మేము వస్తుందని చెప్పేసి కూడా రాయగిరి గ్రామస్తులు చెప్తున్న సందర్భం అయితే ఉండడం జరిగింది.